అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఈ రోజు ఇవన్నీ తయారు చేయడం జరిగింది. అలేఖ్య చిట్టి పికిల్స్ వామ్మో, వీళ్ళపైన సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. వీళ్ళు పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతారు. ఒక సాధారణ కస్టమర్ వీళ్ళ పచ్చడి ధర చూసి రేటు ఇంత ఎందుకు అని సరదాగా అడిగాడు. అంతే, వీళ్ళ నుండి వాట్సాప్ లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. బండ బూతులతో దండక మారమమైంది. ఆ ఆడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అంత మాట్లాడేసింది. జనం అంతా అమ్మో ఇదేం పచ్చడి దుకాణం రా బాబు అని నోరెళ్లబెట్టారు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆ బూతుల ఆడియో వైరల్ అయ్యాక అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళకి ఊహించని గండం వచ్చింది. జనం వీళ్ళని సోషల్ మీడియాలో బాగా ఆడుకుంటున్నారు. దీంతో వీళ్ళ వ్యాపారం దెబ్బతింది. దుకాణం తాత్కాలికంగా మూతపడింది. కొందరు అంటున్నారు వీళ్ళ బూతుల వాయిస్ మెసేజ్ తో షాపు గోవింద అయింది అని. ఇంకొందరు పచ్చడి కంటే వీళ్ళ వ్యాపారమే పచ్చడి అయిపోయింది అని నవ్వుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్ ని చూస్తే కమింగ్ సూన్ అని చూపిస్తుంది. కొందరు సరదాగా అరే ఇది షాపు తిరిగి రావడానికా లేక ఇంకో బూతుల ఆడియోతో రావడానికా అని కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో జనాలు వీళ్ళని వదలట్లేదు. ఏంటి సామి, ఇది పచ్చడి దుకాణమా బూతుల ఫ్యాక్టరీనా అని ఒకడు అంటున్నాడు. వీళ్ళ దగ్గర పచ్చడి కొంటే బోనస్ గా బూతులు వస్తాయి అని మరొకడు కామెంట్ చేశాడు. ఒక కస్టమర్ ఇంత రేటు ఎందుకు అని అడిగితే బూతులు తిట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. కస్టమర్ అంటే రాజు లాంటి వాడు. అతను ఒక చిన్న సందేహం అడిగాడు, రేటు ఎందుకు ఇంత అని. అది అతని హక్కు కదా. దానికి ఈవిడ ఏమని సమాధానం చెప్పాలి? మా పచ్చడి ప్రత్యేకమైనది, అందుకే ధర ఎక్కువ అని నవ్వుతూ చెప్పాలి. కానీ బూతులు తిట్టడం ఇదేం వ్యాపారం? ఇలా చేస్తే ఈ పచ్చడి కంటే నీ మాటలే కారంగా ఉన్నాయి అని జనం నవ్వుకుంటున్నారు. వ్యాపారంలో మర్యాద సహనం ఉండాలి. బూతులు తిట్టడం అసలు సరికాదు. కస్టమర్ ని గౌరవంగా చూసుకోవాలి. అతను సంతోషంగా ఉంటేనే వ్యాపారం నడుస్తుంది. బూతులు తిడితే అరే ఇదేం దుకాణం అని కస్టమర్ ఎగిరిపోతే ఎవరుకుంటారు? వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, నమ్మకం మంచి పేరు కూడా ముఖ్యం. ఇలా బూతులు తిట్టడం వల్ల పచ్చడి కొంటే బూతులు ఫ్రీ అని పేరు వచ్చింది. అందుకే బూతులు తిట్టడం పూర్తిగా తప్పు. ఆమె వ్యాపారం విజయవంతం కావాలంటే కస్టమర్ల సంతృప్తి, వారితో మంచి సంబంధాలు చాలా కీలకం. కస్టమర్ ని బూతులు తిట్టడం అనేది అనుచితమైన ప్రవర్తన. ఇది ఆమె వ్యక్తిగత గౌరవాన్ని మాత్రమే కాకుండా ఆమె వ్యాపారం మీద కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యాపారంలో మంచి పేరు సంపాదించడానికి చాలా కాలం పాటు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం, కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించడం, వారి ఫిర్యాదులను సానుకూలంగా పరిష్కరించడం వంటివి అవసరం. ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఎందుకంటే గౌరవం, ఆత్మవిశ్వాసం సంపాదించడం అంత సులభం కాదు. కానీ చెడ్డ పేరు రావడానికి ఒక్క క్షణం చాలు. కస్టమర్ ని బూతులు తిట్టిన సంఘటన ఒక్కసారిగా బయటకు వచ్చింది. కానీ దానివల్ల ఆమె మీద ఉన్న ఆమె వ్యాపారం మీద ప్రజల అభిప్రాయం వెంటనే మారిపోతుంది. ఈ రోజుల్లో సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఒక చెడ్డ సంఘటన ఆమె సంపాదించిన మంచి పేరును క్షణాల్లో నాశనం చేయవచ్చు. ఆమె వ్యాపారానికి భారీ నష్టం కలిగించవచ్చు. ప్రజలు సాధారణంగా చెడ్డ విషయాలను ఎక్కువగా గుర్తుంచుకుంటారు, మంచిని త్వరగా మర్చిపోతారు. ఈ సందర్భంలో ఆమెకు చెడ్డ పేరు తెచ్చిపెట్టడమే కాక ఆమె వ్యాపారాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. మంచి పేరు తిరిగి సంపాదించాలంటే ఆమె మళ్ళీ కస్టమర్ల విశ్వాసాన్ని పొందడానికి రెట్టింపు కృషి చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంతో సమయం, సహనం అవసరమైన పని. కాబట్టి ఒక తప్పు చేస్తే దాని పరిణామాలు ఎంతో దూరం వెళ్తాయో ఆలోచించి మాటలు చేతల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.